అబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు ఎవరండి చెప్పారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటేనే నోటికి రుచి తెలిసిద్ది అని? వేడి అన్నంలో ఒక స్పూన్ కారపొడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పక్కన ప్లేట్లో ఆమ్లెట్ వేసుకుని తింటే ఉంటది చూసారు, స్వర్గం అండి బాబు. ఈ రోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, పని ఉందని చెప్పేసి మా ఆయన బయటకు వెళ్లారు. నాకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా తెచ్చిచ్చెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే మునక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకొచ్చాను, టమాటా మునక్కాయ కూర చెయ్యి అని చెప్పారు. దగ్గర వారం రోజుల నుంచి అనుకుంటున్నా ఎర్రగా కారం కలుపుకొని తినాలి అన్నంలో అని చెప్పేసి, కానీ అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే నేను తినే టైంకి మా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. నేను అలా ఎర్ర కారం కలుపుకొని తిన్నాను అనుకోండి, ఇంకంతే ముఖం పగలగొడతారు. నేను తింటానంటే తినొద్దని చెప్పడం మా ఆయనకి ఇష్టం ఉండదులే గానీ, నాకు 2 C సెక్షన్స్ అయ్యాయి కదా, ఇట్లా కారం అట్లా అంత ఎక్కువ వేసుకొని తిన్నాను అనుకోండి కుట్లు నొప్పులు వస్తాయి కదా, మళ్ళీ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని నా తలకాయ తింటావు, జాగ్రత్తగా ఉండు, ఏదంటే తినమాకు అని చెప్పేసి చెప్తూ ఉంటాను. మా ఆయన ఇంట్లో లేరు అనుకున్నప్పుడు ఇలాంటివి నేను ప్లాన్ చేసుకుంటా ఉంటా. కారం అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే అంతా సెట్ అయిపోద్ది. దానికి మనం కడుపు మార్చుకుని ఎందుకు ఉండాలి చెప్పండి. అవును, మీలో ఎంతమందికి కారం అన్నం అంటే ఇష్టం కామెంట్ చేయండి. వీడియో నేస్తే లైక్ చేయొచ్చు కదా మీరు.